అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను రోజు చెప్పేదే మీకు అలవాటే. రోజు ఈయన సబ్స్క్రైబ్ అని చెప్తాడులేని మీరు రొటీన్గా వదిలేయద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చూడండి, ఇంకో 4-5 వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు వీడియో నచ్చితే కాసేపు చూసి వెంటనే లైక్ చేయండి. మీ ప్రతి లైక్ కూడా ఇంపార్టెంటే. సో మనకి ఈరోజు యాక్చువల్ చెప్పుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు. సంక్షేమ పథకాల అమలు మీద కొన్ని కీలకమైన అంశాలు వెల్లడించారు. ఆర్థిక పరిస్థితి మీద, అలాగే అమెరికాలో అక్రమంగా వలస వచ్చిన వాళ్ళని బలవంతంగా బయటకు పంపించేస్తున్నారు సైనిక విమానాల్లో. అలాగే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని కూడా వీసా రద్దు చేసేస్తాము అని చెప్పి హెచ్చరిస్తున్నారు. అలాగే రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్, జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి అని. సో ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అదొకటి. ఇలా కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా మనం వాటిలో వాస్తవాలు ఏంటనేది మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చిన వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వలసలసల అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై అమెరికా ఉక్కుపాదం. సైనిక విమానాల్లో తిప్పి పంపుతున్న అగ్రరాజ్యం. ఇరుగు పొరుగు దేశాల ఆక్రోశం. అడ్డుకోవడానికి బ్రెజిల్, మెక్సికో, కొలంబియా ప్రయత్నాలు. ఆంక్షల కొరడాతో దారికి తెచ్చుకుంటున్న ట్రంప్. గురుద్వారాల్లో తనిఖీలపై సిక్కుల మండిపాటు. బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి జంకుతున్న విద్యార్థులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. సరైన పత్రాలు లేకుండా దేశంలోకి దొడ్డిదారిని ప్రవేశించి నివాసముంటున్న వారిని పెద్ద ఎత్తున స్వదేశాలకు తిప్పి పంపుతున్నారు. డిపోర్టేషన్. ఇందుకోసం సైనిక విమానాలను వినియోగిస్తున్నారు. ఈ విమానాలని తమ భూభాగంలోకి అనుమతించేది లేదని బెదిరిస్తున్న దేశాలపై ఆంక్షల కొరడా జులిపించి దారికి తెచ్చుకుంటున్నారు. దీంతో మధ్య దక్షిణ అమెరికా దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. సరిహద్దున ఉన్న మెక్సికోతో పాటు బ్రెజిల్, కొలంబియా, గ్వాటెమాలా, హోండూరస్, ఎల్ సాల్వడార్ వంటి దేశాలు అమెరికా చర్యలపై ఆక్రోశం వెళ్లగొక్కుతున్నాయి. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. అమెరికా అంటే పెద్దన్న, వాళ్ళందరికంటే బిగ్ బాస్. సో వాళ్ళ మీద తిరగబడలేరు. ఇంకా ట్రంప్ ఏం చెప్తే దానికి ఒప్పుకొని, ఆంక్షలకు ఒప్పుకొని పాటించాల్సిందే. అలాగే పార్ట్ టైం ఉద్యోగాలు కూడా చేయనివ్వట్ల. నిజానికి మన ఇండియా నుంచే చాలామంది, మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది విద్యార్థులు అమెరికా వెళ్ళి మేము పీజీ చేస్తామనో, ఎంఎస్ చేస్తామనో, ఏదో ఒకటి చేస్తామని అమెరికా వెళ్తారు. చదువుకుంటామని విద్యార్థులుగా వెళ్తారు. ఇక్కడ డిగ్రీలో, ఇంజనీరింగ్లో పూర్తి చేసుకొని అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు. ఎందుకంటే అమెరికాలో మంచి వేతనం ఉంటుంది. అక్కడ ఒక పెట్రోల్ బంకులో పనిచేసినా సరే మంచి జీతమే ఉంటుంది. అక్కడ కూలీకి ఒక రేటు లేదా మేనేజర్కి ఒక రేటు అని ఉండదు. అందరికీ కూడా సమాన వేతనం ఉంటుంది. సో అందుకని పెట్రోల్ బంకులో పార్ట్ టైం జాబ్ పనిచేసినా చాలు, లేదా ఒక పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేసినా చాలు అనే కోణంలో చాలామంది వెళ్తుంటారు పార్ట్ టైం జాబ్ చేయడానికి. వాళ్ళని కూడా అక్కడ చేయనివ్వట్లేదంట. నువ్వు చదువుకోవడానికి వచ్చావు, చదువుకో, నీ వేసా చదువుకోవడానికి పర్మిషను, ఇక్కడ జాబ్ చేయడానికి వీల్లేదు, ఇక్కడ సంపాదించడానికి వీల్లేదు అని చాలా కఠిన ఆంక్షలు విధించడంతో చాలామంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నమాట. ఇవన్నీ కూడా అమెరికాలో జరుగుతున్నాయి. చేతులకు బేడీలు వేసి మరీ తీసుకువెళ్ళిపోతున్నారు. గొలుసులు చూడండి, గొలుసులు కట్టి చేతులకు బేడీలు వేసి తీసుకువెళ్ళిపోతున్నారన్నమాట. సో దీన్ని అన్ని పత్రికల్లో కూడా హైలైట్ చేశారు. తర్వాత చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు నిన్న. సీఎం చంద్రబాబు నాయుడు గారు జగన్ చేసిన ఆర్థిక అరాచకం ఇది. జగన్ ప్రభుత్వం చేసిన బడ్జెటేతర అప్పులు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు, చెల్లించాల్సిన బకాయిల లోతులకు వెళ్ళి చూస్తే ఊహించలేనన్ని ఘోరాలు కనిపిస్తాయి. రాష్ట్రాన్ని రుణాల విషవలయంలోకి నెట్టేశారు. ఎడాపెడా అప్పులు తెచ్చి దుబారా చేశారు. నీతి ఆయోగ్ నివేదికపై సీఎం చంద్రబాబు 2022-23లో మూలధన వ్యయం 3.2% పడిపోయిందని వెల్లడి. సో నిన్న విలేకరుల సమావేశంలో ఇది నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్ను చంద్రబాబు నాయుడు గారు చూపించారు. ఈ డాక్యుమెంట్ మీరు కూడా చూడొచ్చు. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి
FHI రిపోర్ట్ ఆన్ ఏపీ ఫైనాన్షియల్ అని కొడితే FHI ఇదిగోండి ఫైనాన్షియల్ హెల్త్ ఇండెక్స్ అనేది నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఇదిగోండి నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్ వస్తుంది. సో ఆ రిపోర్ట్నే నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో చూపించారు. సో ఇది చాలా క్లియర్గా ఈ రిపోర్ట్లో ఏముందంటే 2014-15 టైంలో మన పరిస్థితి ఏంటి, 2023-22-23లో మన పరిస్థితి ఏంటి అనేది చాలా క్లియర్గా ఇచ్చారనమాట. సో ఇందులో ర్యాంకుల వారీగా ఇచ్చారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అది ఇది మొత్తం ర్యాంకుల వారీగా ఇచ్చారు. ఇదిగోండి ఇది నిన్న చంద్రబాబు నాయుడు గారు చూపించింది. ఆంధ్రప్రదేశ్ దేశం నుంచి అట్టడుగున 2వ స్థానంలో ఉంది. మన తర్వాత పంజాబ్ ఉందన్నమాట. సో ఒడిస్సా ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ దిగువ నుంచి 2వ స్థానంలో ఉంది. పరిస్థితి అస్సలు బాగోలేదు. ఇది ఆర్థిక ఆరోగ్య పరిస్థితి. FHI అంటే ఆర్థిక ఆరోగ్య సూచి అన్నమాట. ఇదిగోండి మొత్తం ఇండియా మ్యాప్లో చూసుకుంటే పంజాబ్ ప్యూర్ రెడ్ కలర్లో డేంజర్ సిచ్యుయేషన్లో ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ అదే స్థానంలో ఉంది అనేది చూడొచ్చు. అలాగే మీకు డౌట్ రావచ్చు, మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేది, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉండేది అనే డౌట్ రావచ్చు. సో అప్పుడు ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఇదిగోండి 2022-23లో 17వ ర్యాంకు 20.9 పాయింట్లు, 2014-19లో 31.7 పాయింట్లు 13వ ర్యాంకు. సో గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 13వ ర్యాంకులో ఉండేది, ఇప్పుడు 17వ ర్యాంక్కి దిగజారింది. సో అదంతా చంద్రబాబు నాయుడు గారు తన ప్రెస్ మీట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఇంత విధ్వంసం చేశారు అని చెప్పుకొచ్చారనమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసాలు మొత్తం ఆయన ప్రెస్ మీట్లో వెల్లడించి అన్న అశోకు ఫోన్ సైలెంట్లో పెట్టుకో. సారీ. సో అది చూస్తే మీకు కూడా అర్థమవుద్ది, డౌన్లోడ్ చేసుకొని. సో అయితే ఆయన ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా అరాచకం చేశారు, భారీగా అప్పులు చేశారు, దాన్ని కనీసం మూలధనం ఏం చేయలేదు, ఏం చేశారో కూడా తెలియదు, మొత్తం దుబారా ఖర్చులు చేశారు, అప్పులు తెచ్చారు, దుబారా ఖర్చులు చేశారు, అసలు దాన్ని ఎలా వినియోగించారో కూడా తెలియదు, లెక్కపత్రాలు లేవు, కనీసం క్యాపిటల్ వ్యయం కూడా చాలా తక్కువ చేశారు. నిజానికి 100 రూపాయలు అప్పు చేస్తే దానిలో కనీసం 50 రూపాయలు క్యాపిటల్ వ్యయం చేయాలి, చేస్తే ఆర్థికంగా ఆరోగ్యంగా ఉంటుంది ఆ రాష్ట్రం. కానీ గత ప్రభుత్వం 100 రూపాయలు అప్పు చేస్తే కనీసం 20 రూపాయలు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రస్తుతానికి మనం పథకాలు ఇచ్చే పరిస్థితి లేదు, పథకాల కోసం డబ్బులు వెచ్చించే పరిస్థితి లేదు, కేంద్రం ఇచ్చే నిధులను పోలవరం కోసమో అమరావతి కోసమో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసమో కేంద్రం ఇచ్చే నిధులను మనం పథకాలకు మళ్లించలేము, గత ప్రభుత్వంలో వాళ్ళు అలా మళ్లించారు, మనం అలా మళ్లించలేము, కానీ ఏం చేసైనా అప్పు చేసైనా సరే సంక్షేమ పథకాలు ఇస్తాం, హామీలన్నీ అమలు చేస్తాం, ఏదో ఒకటి చేసి ఎలా చేసైనా సరే సంక్షేమ పథకాలు ఇస్తాము, హామీలు అమలు చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు కంక్లూజన్గా చెప్పారనమాట. అది ఆయన ప్రెస్ మీట్ సారాంశం. చాలాసేపు సుదీర్ఘ. దాన్ని సాక్షిలో ఎలా రాశారంటే సూపర్ 6 ఇవ్వలేం, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలు అందరూ అర్థం చేసుకోండి, నీతి ఆయోగ్ నివేదికపై ప్రజెంటేషన్లో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు, ఎలాగైనా బాబు చేస్తారని నమ్మి ఓట్లు వేశాం కదా అనే ఫీలింగ్లోకి జనం వెళ్తున్నారు, అందుకే వాస్తవాలను వెల్లడించి వారికి అవగాహన కల్పిస్తున్నా, ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టేందుకు 9 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో, సంపద సృష్టించి వృద్ధి రేటు 15% పెరిగితేనే సూపర్ 6 హామీల అమలు, గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ హామీలు ఎగవేతకు పక్కా ప్రణాళికతో బాబు అడుగులు అని ఇలా రాశారు. తల్లికి వందనంపై తర్జన భర్జన లేదు, 46 లక్షల మంది తల్లులకు షాకు, అన్నదాత సుఖీబాబుపై ఆలోచనే అవసరం లేదు, 54 లక్షల మంది రైతన్నులకు నిర్వేదం, ఆడబిడ్డ నిధి కింద ఏటా 18,000 సాయం గల్లంతే, 1.80 కోట్ల మంది అక్క చెల్లెమ్మలకు ఆక్రందన అని ఇలా రాశారు. కానీ చంద్రబాబు గారు ఏం చెప్పారంటే పథకాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఆర్థికంగా విధ్వంసం జరిగింది, మీరు అర్థం చేసుకోండి, రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి, సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు, కానీ మేము అమలు చేస్తాము,
అప్పు అయినా తీసుకొస్తాము, ఏదో ఒకటి చేస్తాము, ఎలాగైనా సరే సంక్షేమ పథకాలు అమలు చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాన్ని వీళ్ళు ఇలా రాశారనమాట. ఇదిగోండి, ఆర్థికం ఘోరం, వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది, తల తాకట్టు పెట్టైనా హామీలు నెరవేరుస్తాం. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. తల తాకట్టు పెట్టైనా హామీలు నెరవేరుస్తాం అన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులున్నా హామీలు అమలు చేయడం లేదనుకుంటున్నారు. ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇది చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. తల తాకట్టు పెట్టైనా ఇస్తాము, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా వద్ద ఉంది. మా దగ్గర డబ్బులు ఉంచుకొని మీకు పథకాలు ఇవ్వట్లేదని అందరూ అనుకుంటున్నారు, అందుకని నేను చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవాలి అని చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పారు. ఆదాయం పెంచే మార్గాలను అన్వేషిస్తాము, ప్రజలను శాశ్వతంగా పేదరికంలో ఉంచాలనుకోవడం లేదు సీఎం చంద్రబాబు. అలాగే ఆంధ్రప్రభలో కూడా అదే రాశారు. ఇదిగోండి, ఆర్థిక సమస్యలున్న పథకాలు పక్కా, జనం నమ్మకాన్ని నిలబెడతా, ఆలస్యమైన పథకాలు ఆగవు. ఇది చంద్రబాబు గారు చెప్పింది. ఇది సాక్షి వాళ్ళు రాసింది ఇదనమాట. ఆయన పథకాలు ఆపేస్తానన్నాడు, పథకాలు లేవన్నాడు అనేటట్టు రాసుకొచ్చారు. మిగిలిన 3 ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా చాలా క్లియర్గా రాశారు. ఆర్థిక సమస్యలున్న పథకాలు మాత్రం పక్కాగా ఇస్తాను, ఏది ఆపను అని. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇచ్చింది, వాటిని మళ్లించలేము. గత 5 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ విధ్వంసం, బీహార్ కన్నా పతనం, సమస్యలు అధిగమిస్తాం, సంక్షేమం అభివృద్ధి చేసి చూపిస్తాం, రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య సూచిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది చాలా క్లియర్గా చెప్పారు. సో చంద్రబాబు గారి ప్రెస్ మీట్ని అలా సాక్షిలో వక్రీకరించారన్నమాట. సరే, అది పక్కన పెట్టేస్తే హైటెక్ సిటీ తరహాలో విశాఖపట్నంలో కూడా ఒక డేటా సిటీ కట్టబోతున్నారంటండి. ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ ఉంది. గతంలో 2000, 2001 ఆ టైంలో చంద్రబాబు గారు దాన్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు విశాఖపట్నంలో ఒక డేటా సిటీ తీసుకొస్తున్నారంట. గూగుల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం, 500 ఎకరాల్లో ఏర్పాటు, 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాల లక్ష్యం. హైదరాబాద్లోని హైటెక్ సిటీ తరహాలో విశాఖలో మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో డేటా సిటీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హౌసింగ్, డేటా సెంటర్లు, కృత్రిమ మేధ అంటే ఏఐ హబ్ల ఏర్పాటు కంపెనీలను అందులో చోటు కల్పించనుంది. డీప్ టెక్నాలజీ, బిగ్ డేటా, ఏఐ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా విస్తృత అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న ప్రభుత్వం వాటిని అందిపుచ్చుకోవడానికి ఈ డేటా సిటీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖలో ఐటీ రంగం అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంది. ఐటీ మంత్రి లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా డేటా సిటీ రూపుదిద్దుకోనుంది అని చాలా క్లియర్గా ప్రముఖ ఐటీ కంపెనీలను అక్కడికి ఆహ్వానించి వాళ్ళకి స్థలాలు ఇచ్చి వాళ్ళకి అక్కడ ఒక డేటా సెంటర్ని తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. బాగానే ఉంది. అలాగే పార్టీ ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తా, యువగలం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటా, పార్టీ పదవుల్ని 3 కంటే ఎక్కువ సార్లు చేపట్టకూడదు. విశాఖలో మంత్రి నారా లోకేష్, నేను తెదేపా కార్యకర్తను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాకు ఏ బాధ్యత అప్పగించినా క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తా, పార్టీని బలోపేతం చేస్తా అని మంత్రి నారా లోకేష్ అన్నారు. డిప్యూటీ సీఎంగా చూడాలని మీ ఎమ్మెల్యేల నుంచి వస్తున్న డిమాండ్ మీరు ఎలా చూస్తారు అని విలేకరు అడిగిన ప్రశ్నకు లోకేష్ స్పందిస్తూ సాక్షి పత్రికపై వేసిన పరువు నష్టం కేసు విచారణకు అదేంటి స్పందించారు అన్న తర్వాత ఇది వచ్చింది. స్పందించారు, మరి దానికి కంటిన్యూషన్ సాక్షి పత్రికపై వేసిన పరువు నష్టం విచారణకు 12వ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఒక పదవిలో 3 దఫాల కంటే ఎక్కువ ఉండకూడదని నా అభిప్రాయం. నేను 3 దఫాలుగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. 4వసారి ఆ పదవిని చేపట్టకూడదని భావిస్తున్నాను. ఇకపై వేరే వాళ్ళకి అవకాశం రావాలి. గ్రామ స్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు అందరికీ అవకాశాలు ఉండాలనేది నా ఆలోచన అని చెప్పుకొచ్చారు. సాయిరెడ్డి, కొందరు నాయకులు వైకాపాను వీడి తెదేపాలోకి వస్తే తీసుకుంటారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు లోకేష్ బదులిస్తూ సాయిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. మా కార్యకర్తలను ఇబ్బందులు పాలు చేసి కేసులు పెట్టిన వారిని తెదేపాలోకి ఎలా తీసుకుంటాం అని చెప్పుకొచ్చారు. తర్వాత రోజాకు తేడా తెలియదు, మాజీ మంత్రి రోజాకు దావోస్కు జ్యూరిక్కు మధ్య తేడా తెలియదని లోకేష్ విమర్శించారు. మా ఇంటికి విశాఖ ఉక్కునే వాడాం అని చెప్పుకొచ్చారనమాట. ఇవన్నీ లోకేష్ గారు అక్కడ మాట్లాడారు. తర్వాత బీసీలకు వెన్నుదన్ను తెదేపాన, వెనుకబడిపోకుండా ముందుకెళ్లడమే మన లక్ష్యం. బీసీ ప్రజాప్రతినిధులను అభినందన సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. పంచాయతీ మెట్లు ఎక్కని బీసీలను పార్లమెంటుకు పంపిన ఘనత తెదేపాదేనని
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలను ముందుకు తెచ్చి ఉమ్మడి రాష్ట్రంలో వారి నాయకత్వానికి ఎన్టీఆర్ పునాదులు వేశారని కొనియాడారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆత్మీయ అభినందన సత్కార సభకు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీలకు టీడీపీయా, టీడీపీకి బీసీలా? బీసీలకు టీడీపీ, టీడీపీకి బీసీలు. మొదటి నుంచి కూడా టీడీపీ వచ్చిన తర్వాత బీసీలు అండగా నిలిచారు. ఆ తర్వాత బీసీలకు కొంత చేశారు. ఆ తర్వాత వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళారు. అలా మారుతూ వస్తుంది. ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా బీసీ ప్లస్ కాపు ఓట్లు కీలకం రాష్ట్రంలో. రికార్డులు, సాక్షులు ఉన్న చోటే విచారించడం మేలు. వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తే మరో 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. రఘురామ పిటిషన్ కొట్టివేత, జగన్ బెయిల్ రద్దు వ్యాజ్యం ఉపసంహరణ. సో రఘురామకృష్ణరాజు గారు 3 రకాల పిటిషన్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విచారణ త్వరితగతిన జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని. దీనిలో బెయిల్ రద్దు చేయడానికి కోర్టు అంగీకరించలేదు. బెయిల్ రద్దు చేయడానికి సరైన కారణాలు లేవు అని చెప్పింది. అలాగే వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం కూడా కుదరదు. ఇప్పుడు ఉన్న రాష్ట్రంలోనే జరుగుతుంది కదా, వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తే మళ్ళీ రికార్డులు అవి ఇవి మొత్తం మార్చాలి. సో అదంతా చాలా టైం పడుతుంది, ఇంకా లేట్ అవుద్ది అని చెప్పింది. ఇక రోజువారీ విచారణ త్వరగా జరగాలి అనే దానికి రోజువారీ విచారణ ఆల్రెడీ ప్రజాప్రతినిధులు, నేరారోపణలో ఉన్న ప్రజాప్రతినిధుల కేసులను ప్రతిరోజు కూడా విచారించాలని గతంలోనే మేము అన్ని హైకోర్టులకి చెప్పాము. ఈ కేసు కూడా ఆ కోవకే వస్తుంది. సో ఈ కేసును కూడా త్వరితగతిన ప్రతిరోజు విచారించాలని చెప్తాము అని చెప్పారనమాట. ఈ 3 అంశాల మీద సుప్రీంకోర్టు అలా తమ నిర్ణయాన్ని చెప్పింది. సో దీంతో రఘురామకృష్ణరాజు గారు ఒక పిటిషన్ని కోర్టు కొట్టేసింది, ఇంకో పిటిషన్ ఆయనే వెనక్కి తీసుకున్నారు. వక్ఫ్ బిల్లులపై విపక్ష సవరణ తిరస్కరణ, భాజపా సూచనలకు ఆమోదం తెలిపిన జేపీసీ, భగ్గుమంటున్న ప్రతిపక్ష సభ్యులు. మరి అంతే, జేపీసీ వేశారంటే అందులో అధికార పార్టీ వాళ్ళు, ఎన్డీఏ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈవెన్ జమిలీ ఎన్నికల మీద వేసిన జేపీసీ కూడా అలాగే ఉంటుంది. వివాదాస్పదమైన వక్ఫ్ బిల్లుపై సమగ్ర పరిశీలనకు నియమితమైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కమిటీలో భాజపా సహా ఎన్డీఏ కూటమి సభ్యులు ప్రతిపాదించిన 32 సవరణలు ఆమోదించి విపక్షం చెప్పిన వాటిని గంపగొత్తగా తిరస్కరించింది. వివాదరహిత ప్రభుత్వ వినియోగంలో ఉన్న వక్ఫ్ భూములను అలాగే ఉంచాలని కమిటీ ప్రతిపాదించనుంది. అయితే కొత్త చట్టం అమల్లోకి వచ్చేలోగా అవి తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. బిల్లులోని 44 నిబంధనలకు విపక్షాలు సోమవారం ఒక్కరోజే 500కు పైగా సవరణలు ప్రతిపాదించాయి. ప్రస్తుత నిబంధనలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశాయి. బిల్లులోని అంశాలు అమానుషంగా ఉన్నాయని, ముస్లింల మతపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డాయి. జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు అంటే అందులో అధికార పార్టీకి చెందిన ఎన్డీఏ వాళ్ళని ఎక్కువ మందిని వేస్తున్నారు కాబట్టి వాళ్ళ నిర్ణయానికే ఎక్కువ ఆమోదం ఉంటుంది. సో ఈ వక్ఫ్ బిల్లులో అదే చేశారు, రేపు పొద్దున్న జమిలీలో కూడా అదే చేస్తారనమాట. సో అందరి అభిప్రాయాలు దానిలో పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నా అలా తీసుకోవట్లేదు, ఏకపక్ష నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. వైకాపా నీటికి వదిలేసింది, కూటమి సర్కారు బాగు చేసింది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు కర్నూలు రహదారి చీమకుర్తి దగ్గర అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇలా ఉన్న రోడ్డుని ఈ కూటమి వచ్చాక ఇలా బాగు చేశారు అని ఇచ్చారు. ఏడు నెలల్లో పెట్టుబడులు 6.33 లక్షల కోట్లు, 4.10 అంటే 4.10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఆన్ పేపర్. కండిషన్ సప్లై ఆన్ పేపర్ మాత్రమే, ఇంకా ఫీల్డ్లోకి గ్రౌండ్ అవ్వలేదు. గ్రౌండ్ అవ్వడానికి టైం పడుతుంది. ఫిబ్రవరి నాటికి గుంతలు లేని రోడ్లు, సంక్రాంతికి నాటికి గుంతలు లేని రోడ్లు కాస్త ఫిబ్రవరి నాటికి వెళ్ళాయా, సంతోషం. రహదారులు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి. జగన్పై కేసులేమీ కొట్టేయలేదు ఉపసభాపతి రఘురామకృష్ణరాజు. అదే నిన్న సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు స్పందించి, సుప్రీంకోర్టు ఏమి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులేమీ కొట్టేయలేదు, ఆ కేసులు కొనసాగుతాయి, కేసుల విచారణ కొనసాగుతుంది, వైసీపీ వాళ్ళు ఏమి సంబరాలు చేసుకోక్కర్లేదు అనేటట్టు ఒక సెటైర్గా మాట్లాడారు. తర్వాత విద్యార్థులను గదిలో పెట్టి చితకబాదారు, మద్యం మత్తులో ప్రధానోపాధ్యాయుడి నిర్వాకం, సస్పెన్షన్, క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశాలు.
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు మద్యం మొత్తలో విద్యార్థులను గదిలో పెట్టి విచక్షణారహితంగా చితకబాదాడంటండి. ఎవడు? కర్నూలు జిల్లా హొలగొంద మండలం ముద్దటమాగి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో జరిగిందంట. వెంటనే క్రిమినల్ కేసు కట్టేసి తీసుకెళ్ళిపోవాలి జైల్లోకి అటువంటి వాళ్ళని. జూలై నాటికి పోలవరం ఎడమ కాలువ పూర్తి, మంత్రి రామానాయుడు. ఓకే. మహారాష్ట్ర అభివృద్ధిలో తెలుగువారి పాత్ర గణనీయం, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. అన్ని రంగాల్లో మన వాళ్ళ ముందంజ, మార్గదర్శి ఎండి శైలజా కిరణ్. ఛత్రపతి శివాజీ కాలం నుంచే తెలుగువారు మహారాష్ట్ర వాసుల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, మహారాష్ట్ర అభివృద్ధిలో తెలుగువారి పాత్ర గణనీయమైందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో వారధి పేరిట సాంస్కృతికోత్సవం నిర్వహించారంట. దానిలో తెలుగు వాళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టారు, మాట్లాడారు. మహిళల పేరిట ఇంటి స్థలాలు. సో ఇప్పుడు ఇంటి స్థలాలు ప్రభుత్వం నిన్న కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. మహిళల పేరిట స్థలాలు ఇస్తారు. అర్బన్ ఏరియాస్లో అంటే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 1 సెంటు మాత్రమే ఇచ్చారు కదా. సో ఆ సెంటు భూమిని ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళని వదిలేసి ఇల్లు కట్టుకొని వాళ్ళ దగ్గర ఆ పట్టాలు మళ్ళీ వెనక్కి తీసేసుకుంటారు. తీసుకొని మళ్ళీ 2 సెంట్లో 3 సెంట్లో ఇస్తారు. అర్థమైంది కదా. సో ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నారు కదా అనేది వైసీపీ వాళ్ళు చూసే కోణం. పట్టాలు వెనక్కి తీసుకుంటున్నారని. ఇల్లు కట్టుకొని వాళ్ళ పట్టాలు వెనక్కి తీసుకొనే రద్దు చేస్తూనే వాళ్ళకి 2 సెంట్లు లేదా 3 సెంట్లు ఇస్తారు. పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు. సో సాక్షిలో ఏం రాస్తారు? వెనక్కి తీసుకుంటారు అని మాత్రమే రాస్తారు. ఇదిగోండి, ఇల్లు కట్టుకోకపోతే స్థలం రద్దు, ఇళ్ల స్థలాల కేటాయింపునకు మార్గదర్శకాలు జారీ అనేదే రాశారు. దాన్ని హైలైట్ చేశారు. అంతే తప్ప గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వబోతోంది ఈ ప్రభుత్వం అనేది రాయలా. కింద రాశారు, చిన్న ముక్క రాశారు, స్థలం రద్దు అనేదాన్ని హైలైట్ చేశారు. నిజానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేదలకి ప్రజలకి ఉపయోగపడేది. మహారాష్ట్రకు ముంబై ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు ఉన్నారు. ఈ మాట ఫడ్నవీసే అన్నారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మహారాష్ట్రకు ముంబై లాంటి మహానగరం ఉండొచ్చు, తెలంగాణకు హైదరాబాద్ ఉండొచ్చు, కానీ ఏపీకి చంద్రబాబు ఉన్నారు, రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి చేస్తారు అని దావోస్ వేదికగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అంతా ఎన్డీఏనే కదా. లబ్ధిదారుల అభిప్రాయమే పనితీరుకు ప్రామాణికం. సంక్షేమ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఐవీఆర్ఎస్ సహా పలు మార్గాల్లో 10 అంశాలపై సర్వే. పింఛన్ల పంపిణీలో గరిష్టంగా 90.20% సంతృప్తి. ఈ సర్వేలు చేయడం, సంతృప్తి బాగుందని గొప్పలు జబ్బలు చరుచుకోవడం 2000 అప్పటి నుంచి చంద్రబాబు గారికి ఇదే అలవాటు. సర్వేలు చేపిస్తారు, ఐవీఆర్ఎస్ కాల్స్లో సర్వేలు చేపిస్తారు, అంతా సాటిస్ఫై వస్తుంది. దాన్ని చూసి జబ్బలు చరుచుకొని గెలిచేస్తాం. అప్పట్లో 2019కి ముందు కూడా అంతే. ప్రభుత్వం మీద 87% సంతృప్తి ఉంది, మనం ఈజీగా గెలిచేస్తామని. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే ఫీల్ అయ్యారు. 90% మనకు సంతృప్తి ఉంది, మనమే గెలుస్తామని. ఈ సంతృప్తి అంతా పథకాల వరకు. పథకాలు తీసుకుంటున్న వాళ్ళు తీసుకుంటామని చెప్తారు, అదే సంతృప్తి అనుకుంటే మీరు ఎట్లా? సో దాన్ని రాజకీయానికి సంతృప్తికి లెక్క వేయకూడదు. అన్నా క్యాంటీన్లో పారిశుధ్య నిర్వహణ మీద 82%, ఆహారంలో నాణ్యత మీద 91% సంతృప్తిగా ఉన్నారంట. 7 ప్రాథమిక ఆలయాల్లో దర్శనాల తీరుపై, వసతుల కల్పనపై 37% అసంతృప్తి ఉందంట. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి జరుగుతోందని 37% మంది అభిప్రాయపడ్డారంట. 37% మంది ప్రభుత్వ సర్వేలోనే అభిప్రాయపడ్డారంటే వాస్తవానికి 70% మంది ఉండాలన్నమాట లెక్కన. ఇక రాజధాని గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచము, మిగిలిన చోట్ల ఫిబ్రవరి 1 నుంచి పెంపు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్. ఈనాడు వల్ల పైచ్యం కాకపోతే రాజధాని ప్రాంతాల్లో పెంచం. రాజధాని అనేది రాష్ట్రం మొత్తం మీద 10% ప్రాంతం, మిగిలిన 90% ప్రాంతాల్లో పెంచుతున్నారుగా, దాన్ని హైలైట్ చేయాలి. రాష్ట్రంలో 90% ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచి ఒక 10% ప్రాంతాల్లో పెంచడం లేదు కాబట్టి దాన్ని హైలైట్ చేయాలి. కానీ రాజధాని గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచం అనేదే వీళ్ళు హైలైట్ చేశారంటే, ఎక్కడైతే పెంచరో దాన్ని హైలైట్ చేసి ఎక్కడ పెంచుతారో దాన్ని కిందకు పెట్టారు.
రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచడం లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. కానీ మిగిలిన 13,000కు పైగా గ్రామాల్లో పెంచుతున్నారుగా, అది కూడా రాయాలి. అంటే ఏది ప్రజలకు కష్టం వస్తుందో, ఏది ప్రజలకు నష్టం చేకూరుస్తుందో దాన్ని హైలైట్ చేయాలి పత్రికలు ఎప్పుడైనా సరే. ఇదేదో గుడ్ న్యూస్ లాగా దాన్ని హైలైట్ చేశారనమాట. అంటే ఈనాడు అభిమానులకు కొంచెం కోపం రావచ్చు, కానీ కొన్ని వార్తలు మరీ పైచ్యంగా ఉంటాయి. మొక్క తల్లితో సమానం, ఒంగోలు విద్యార్థినితో ప్రధాని మాటామంతి. రఘురామను కొడుతూ ఎందుకు రికార్డు చేయించావు, ఆ తర్వాత ఎవరికి చూపించావు, తులసిబాబును ప్రశ్నించిన దర్యాప్తు బృందం. పోలీసులు ఏమడిగినా ఆయన అయితే నాకు తెలీదు, నేను ఈ కేసుకి నాకు సంబంధం లేదు, ఆ రోజు కొట్టిన వాళ్ళలో నేను లేను, అదే సమాధానం. ఆయన తులసిబాబు గారు చెప్తున్నది అదే సమాధానం. నాకు తెలీదు, నాకు ఈ కేసుకి సంబంధం లేదు అని చెప్తారు. కానీ పోలీసులు పక్కా ప్రూఫ్స్ అయి పట్టుకొని ఆయన్ను క్రాస్ క్వశ్చన్స్ వేసినప్పుడు కొంత తడబడుతున్నాడు అంట ఆయన. వైకాపా నుంచి వచ్చేవారు జనసేన క్రమశిక్షణ కట్టుబడాలి, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు. ఎందుకు కట్టుబడతారండి, వాళ్ళ రాజకీయ మూలాలు అవి. సరే, ఈ పక్కన పెట్టి సాక్షికి వెళ్తే సాక్షిలో సూపర్ 6 ఇది రాశారు. తర్వాత మరో బాధుడు 1వ తేదీ నుంచి ఆస్తి విలువలు 40 నుంచి 50% పెంపు, ఆదాయార్జన లక్ష్యంగా సర్కారు అడుగులు. సో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినప్పుడు దానిలో ప్రభుత్వానికి వచ్చే చలాన్లు విలువ పెరుగుద్ది కాబట్టి కొంత ఆదాయం పెరిగే ఛాన్స్ అయితే ఉంది. రాజధాని అమరావతిలో కొంచెం ఆ రిజిస్ట్రేషన్స్ ఎక్కువ జరగాలనే ఉద్దేశంతో అక్కడ పెంచలేదన్నమాట. తర్వాత అబద్ధపు వాంగ్మూలం చెప్పించి ఆడిట్ నివేదికను తొక్కిపెట్టి ఫైబర్నెట్ కేసు క్లోజ్ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర. చంద్రబాబు అవినీతిని బయటపెట్టిన IAS అధికారికి వేధింపులు. ఆయనతో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించిన CID. ఫైబర్నెట్ స్కామ్ను బయటపెట్టిన ఆడిట్ నివేదికను తొక్కిపెట్టేసే కుట్ర. ప్రభుత్వ సంస్థ APTS ద్వారా మరోసారి ఆడిట్కు నిర్ణయం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని అడ్డగోలుగా వాడుకున్నారు, అక్రమ కేసులకు వాడుకున్నారు, కక్ష సాధింపులకు వాడుకున్నారు ఆ ఫైబర్నెట్ అనేదాన్ని. వీళ్ళు వచ్చి కొంత బాగు చేసే ప్రయత్నం చేస్తున్నారు, చెయ్యని. తర్వాత వైఎస్ జగన్పై కేసుల విచారణ మరో రాష్ట్రానికి బదిలీ అవసరం లేదు, జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు, తేల్చేస్తున్న సుప్రీంకోర్టు. ఇది నిన్నటి నుంచి చెప్పుకున్నాంలే. తర్వాత ఇల్లు కట్టుకోకపోతే స్థలం రద్దు, సర్కారు బడులపై కర్రపత్నం, ఎన్రోల్మెంట్లో తప్పులంటూ రెవెన్యూ శాఖతో తనిఖీల్లో హాజరు, ఎన్రోల్మెంట్కు సరిపోకపోతే బోగస్గా గుర్తింపు, బోగస్ ఎన్రోల్మెంట్ ఉంటే టీచర్లు HMలపై కఠిన చర్యలు ఉంటాయంటూ హెచ్చరిక. అక్టోబర్ నాటికి డ్రాప్ బాక్స్లో 2,02,791 మంది విద్యార్థులు. ఇంతమంది లేరంటున్న విద్యాశాఖ ఇదేమిటంటూ టీచర్ల ఆందోళన. సో అక్కడ ఎన్రోల్మెంట్లో తప్పులు ఉన్నాయని చెప్పి, అంటే స్కూల్స్లో టీచర్లు ఎన్రోల్మెంట్ అయి చేస్తారు కదా, దానిలో తప్పులు ఉన్నాయని చెప్పి ఇప్పుడు దాని మీద రెవెన్యూ శాఖ ద్వారా తనిఖీలు చేస్తున్నారంట. సో దానివలన సర్కారు బడుల మీద కర్రపెత్తనం అని రాశారు. ఇది వీళ్ళకి నచ్చినట్టు రాస్తున్నారు. తర్వాత హక్కుల రక్షణలో సుప్రీం సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటై నేటికి 75 ఏళ్ళు. ప్రజా ప్రయోజనాలను కాపాడడంలో సుప్రీం కమాండర్. రాజ్యాంగం సమానత్వ పరిరక్షణలో కీలక భూమిక. 1950 జనవరి 28న 8 మంది జడ్జీలతో ఏర్పాటు. సో నిన్నగాక మొన్న అంత ముందు రోజు అనుకుంటా ఎన్నికల కమిషన్ ఏర్పాటే 75 ఏళ్ళు అయింది. ఈరోజు సుప్రీంకోర్టు ఏర్పాటే 75 ఏళ్ళు అయింది. డీప్ సీక్ మార్కెట్ షేక్, US టెక్ దిగ్గజాల్లో కలవరం. US AIకి పోటీగా చైనీస్ R1 టెక్నాలజీ షేర్లలో భారీ అమ్మకాలు, 3% పతనమైన నాస్డాక్. చాట్ GPTకి పోటీగా చైనీస్ DeepSeek అంట. డీప్ సీక్ అధికార పక్షం సవరణలకు ఆమోదం. వక్ఫ్ సవరణ బిల్లు సమీక్షకు ఏర్పడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ NDA నేతలు సూచించిన ప్రతి సవరణను ఆమోదించింది. విపక్ష నేతలు చెప్పిన దాన్ని తిరస్కరించారు, పట్టించుకోలేదు. మళ్ళీ మానస్ సరోవర్ యాత్ర. భారత్ చైనా సంబంధాల మెరుగుదల దిశగా అడుగులు పడ్డాయి. కైలాస మానస్ సరోవర్ యాత్ర పునఃప్రారంభం కానుంది. ట్రంప్కు ప్రధాని మోదీ ఫోన్. అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే కలుస్తాం అనుకున్నారంట. తర్వాత ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్మృతి. పౌరులందరికీ సమాన హక్కుల లక్ష్యంతో తెచ్చిన ఉమ్మడి పౌరస్మృతి దేశంలో తొలిసారిగా ఉత్తరాఖండ్ నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇవన్నీ సాక్షుల అంశాలు. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము. తర్వాత బ్రహ్మపుత్రపై భారత్ భారీ రిజర్వాయర్, 325 TMCల సామర్థ్యంతో నిర్మాణం. దానిపైన అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం. అరుణాచల్లో చైనా సరిహద్దులో నిర్మాణం. డ్రాగన్ వాటర్ బాంబ్ రిజర్వాయర్కు చెక్.
చైనా గేట్లు ఎత్తినా కాచుకోవడమే లక్ష్యం. సో ఇండియాలోనే అతిపెద్ద భారీ రిజర్వాయర్ అనమాట, 325 టీఎంసీల సామర్థ్యం అంటే. ఇక జగన్ అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ అవసరం లేదు, మహిళలకే పట్ట, గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల స్థలము నిన్న ఇదే ఇచ్చారు చెప్పుకున్నాం. తర్వాత తలల లెక్కతో వక్ఫ్బుల్లకు జేపీసీ ఓకే, విపక్షం అభ్యంతరాలు చెత్తపొట్టలోకి, ఎన్డీఏ సభ్యుల సవరణలు గ్రీన్ సిగ్నల్, వివాదం లేని వక్ఫాస్తుల్లో జోక్యం వద్దు, ఇందాక చెప్పుకున్నాం. ఇది కూడా రీచ్లో కొత్త కళ, ఎక్కడికక్కడ సులువుగా ఇసుక లభ్యము, జోరుగా తవ్వకాలతో పుంజుకున్న నిర్మాణ రంగము, ఉచితం అమలుతో సామాన్యుడికి ఊరట, గత ప్రభుత్వంలో మాఫియా గుప్పిటి ఇసుక, పశ్చిమలో నాడు లారీ 15,000 నేడు 10,000, కృష్ణాలో ట్రాక్టర్ నాడు 4,000 నేడు 1,300. అదైతే నిజమే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు 10,000 రూపాయలకు కొన్న ఇసుకని ఇప్పుడు 5,000కో 6,000కో కొంటున్నాము. అట్లీస్ట్ ఒక సగము లేదా 50 to 60% వరకు గత ప్రభుత్వంతో పోలిస్తే రేట్లు తగ్గాయి, ఇసుక లభ్యత కూడా సులువైంది. అవినీతి అయితే అలాగే జరుగుతోంది, గతంలోనూ దోచుకున్నారు, ఇప్పుడు దోచుకున్నారు, కరప్షన్ జరుగుతున్నా సామాన్యుడికి మాత్రం లభ్యత ఇప్పుడు బాగుందన్నమాట. 1 నుంచి భూముల ధరల పెంపు, మామూలు కార్యకర్తనే అలా ఉండడమే నాకు ఇష్టం, అలాగే చూడండి. ఓకే. జూలై నాటికి ఉత్తరాంధ్ర గోదావరి నీళ్లు, పోలవరం ఎడవం కాలువ టెండర్ల ప్రక్రియ పూర్తి, ప్యాకేజీల ఆమోదం, 3,198 కోట్లతో విలువైన పనులు కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగింత. అవ్వదులే, జూన్ కల్లా అవ్వదులే అంటారు కానీ డిసెంబర్ అయిపోద్ది. పర్యాటకంలో 1,217 కోట్ల పెట్టుబడులు, విశాఖలో ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సు, 8 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం, అందుబాటులోకి 825 హోటల్ గదులు, 2,667 మందికి ఉపాధి అవకాశాలు, క్రూయిజ్ హబ్గా విశాఖ, మంత్రి దుర్గేశు, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా, ఇతర పరిశ్రమలకు మాదిరిగానే రాయితీలు. ఈ ప్రభుత్వం వచ్చాక తీసుకొచ్చిన ఒక పెద్ద సంస్కరణ ఏంటంటే టూరిజంని ప్రోత్సహిస్తున్నారు బాగా. టూరిజంని కూడా ఒక ఇండస్ట్రీలా చూస్తూ దానికి సబ్సిడీస్ ఇవ్వడం వల్ల కొత్త టూరిజం అవకాశాలు పెరుగుతున్నాయన్నమాట. సో టూరిజం పెరిగే కొద్దీ రాష్ట్రానికి రాకపోకలు పెరుగుతాయి, ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది, కొనుగోళ్ళు అవి ఇవి పెరుగుతాయి. స్టాక్ మార్కెట్లో భారీ పతనం, ఈ నెలలో 32 లక్షల కోట్లు గల్లంతు, అమెరికా మార్కెట్లకు చైనా డీప్ సీక్ షాక్. సరే, ఇవి ఆంధ్రజ్యోతి కూడా పక్కన పెడితే రెండో పేజీకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి బ్రహ్మపుత్రపు బ్యారేజ్ మేలో జనం ముందుకు ఎల్టీటీఈ ప్రభాకరన్, తమిళ మీడియాలో కథనాలు. శ్రీలంకలో ప్రత్యేక తమిళ ఈలం కోసం పోరాడిన నిషేధిత తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ జీవించే ఉన్నారా, త్వరలోనే జనం ముందుకు రానున్నారా, అవునుంటోంది తమిళ మీడియా. ఆయన చనిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి కదా 2009లో. సో ఇప్పుడు ఆయన బతికున్నారు, ఆయన మీడియా ముందుకు వస్తారని చెప్తున్నారు, ఎంతవరకు వాస్తవమో చూడాలి. గంగలో మునిగితే పేదరికం పోతుందా, ఖర్గే గంగానదిలో మునిగితే పేదరికం పోతుందా అని ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే ప్రశ్నించారు. ఇటువంటి వ్యాఖ్యల వలన ఆ భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్టు అవుద్ది. ఏదో మరీ నాస్తికుల్లా మాట్లాడుతున్నారు వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. రాజకీయ నాయకుల్లా మాట్లాడాలి. సెకండ్ షోకు పిల్లల్ని అనుమతించొద్దు, పుష్ప 2 తొక్కిసలాట నేపథ్యంలో హైకోర్టు ఆదేశం. మహిళలకు ప్రతి నెల 2,100 హామీ పత్రంపై కేజ్రీవాల్ సంతకం, ఢిల్లీ ఓటర్లకు 15 హామీలు ఇచ్చిన ఆప్. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, సాక్షి అయిపోయింది. ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభ ఇది ఓకే, సొంత ఇటుకల సాకారం, పేదలందరికీ ఇల్లు, ప్రభుత్వం కీలక నిర్ణయం, గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్లు, అది ఓకే. ఆర్థిక పరిస్థితి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, తర్వాత సామాన్య కార్యకర్తగా పనిచేస్తా అంటే వాటిల్లో ఇచ్చినవి కాకుండా, ఆ 3 పత్రికల్లో వచ్చిన వార్తలు కాకుండా వేరే వార్తలు మాత్రమే దీనిలో చదువుతా. ఇది ప్రత్యేకంగా ఇచ్చారు. బీజేపీ మెగా ఆఫర్, చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి, త్వరలో కమల తీర్థం, ఆ తర్వాత రాజ్యసభకు. బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం, మాజీ మంత్రి నల్లారి చేతికి ఏపీ పార్టీ పగ్గాలు, రాష్ట్ర బీజేపీలో కీలక మార్పుల దిశగా అడుగులు, ఏపీలో బలం పెంచుకోవడమే అధిష్టానం లక్ష్యం, ఆ దిశగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న అమిత్ షా. పాపం చిరంజీవి గారిని మళ్ళీ ఆ ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతినకుండా ఒక మాట అంటాను, ఆయన ఏమైనా పొలిటికల్ ఐటమే ఏంటి? ఆయన పొలిటికల్ ఐటంలా వాడుకుంటారేంటి అసలు? పార్టీల వాళ్ళు, మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. ఆల్రెడీ ఆయన కాంగ్రెస్ పార్టీలో గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు, కేంద్ర మంత్రిగాను పనిచేశాడు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకి ఇంకా సెలవు బాబు అని చెప్పి వచ్చేసి సినిమాలు చేసుకుంటున్నాడు. మళ్ళీ అదే రాజ్యసభ, అదే కేంద్ర మంత్రి పదవి వెళ్తే ఆయన పరువు పోద్ది. నిజంగా ఆయన రాజ్యసభ తీసుకొని కేంద్ర మంత్రిగా వెళ్తే ఆయన విలువలు లేనట్టే, ఆయన పరువు పోగొట్టుకున్నట్టే. సో నిజంగా ఆయన ఏదో మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. చిరంజీవి గారికి ఇవ్వాలి బీజేపీ వాళ్ళకి, దానివల్ల చిరంజీవి గారికి ప్రయోజనం ఏమీ ఉండదు.
చిరంజీవి గారికి ఏం ప్రయోజనం ఉంటుంది? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయండి, అప్పుడు ఉంటుంది ఆయనకు ప్రయోజనం. కేంద్ర మంత్రి పదవి ఆయన చూడందా? రాజ్యసభ ఆయన చూడందా? సో నిజంగా బీజేపీ కనుక చిరంజీవి గారిని తీసుకొని ఇదిగో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తాం తీసుకోండి అంటే అప్పుడేమో టెంప్ట్ అవుతారేమో, కానీ మిగిలిన వాళ్ళకి టెంప్ట్ అవ్వకూడదు. బీజేపీ వాళ్ళకి అలా చేర్చుకోవడం వలన చిరంజీవి గారు బీజేపీలో చేరితే బీజేపీకి ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ఆయనకున్న ఓట్ బ్యాంకు, ఆయనకున్న ఫ్యాన్స్, ఆయనకున్న కమ్యూనిటీ బలమో కలిసి వస్తుంది బీజేపీకి. కానీ చిరంజీవి గారికి ఏమీ యూజ్ ఉండదు. సో అందుకని ఒకసారి వ్యూహాత్మకంగా బీజేపీ వాళ్ళ వ్యూహాలు అయితే రకరకాలుగా ఉంటాయి. కానీ నేను అనుకోవడం కిరణ్ కుమార్ రెడ్డి గారికే రాజ్యసభ ఇస్తారని నేను అనుకుంటున్నా. చిరంజీవి గారికి ఇవ్వరు. అంటే చిరంజీవి గారికి ఇవ్వాలని బీజేపీ అనుకుంటోంది, కానీ చిరంజీవి గారు ఒప్పుకుంటారని నేను అనుకోవట్లా. ఆయన ఒప్పుకోరనే నేను అనుకుంటున్నా. నాకున్న కామన్ సెన్స్తో చెప్తున్నా. ఆయన ఒప్పుకోడు అని. ఆయన ఒప్పుకుంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది, ఒప్పుకుంటే ఇంకేం లేదు, ఎవరు మార్చలేరు అనమాట. సో ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే ఆ రాజ్యసభను తీసుకొచ్చి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వాలని ఆదేశం. 7 ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ఎన్ని ఆటలాడుతుందండి ఆంధ్రప్రదేశ్లో. కేంద్రంలో అధికారం అది. విద్యార్థుల హాజరుపై రగడ, డ్రాప్ బాక్స్ ఇంటూ అటెండెన్స్. హాజరు తనిఖీకి ప్రత్యేక బృందాలు, రంగంలోకి రెవెన్యూ, సచివాలయ ఉద్యోగులు. హెడ్ మాస్టర్లపై క్రిమినల్ చర్యలకు మౌఖిక ఆదేశాలు. బగ్గుమంటున్న ఉపాధ్యాయులు, రైతు కూలీల పిల్లలతో టీచర్లకు సంకటం. సో ఇది అటెండెన్స్ ఒకలా ఉంది, డ్రాప్ బాక్స్ మరోలా ఉంది. ఆ రెండింటికి వేరియేషన్ ఉంది కాబట్టి ప్రభుత్వం చెక్ చేయిస్తుంది అన్నమాట. మావోల వేటలో మహిళా కమాండోలు, దండకారణ్యంలో ఛాలెంజింగ్ టాస్క్, విజయవంతంగా విధి నిర్వహణ. దట్టమైన అడవుల్లో అవుట్ పోస్టులు, చెక్ పోస్టుల్లో విధులు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో కూంబింగ్. ఇటీవల ఎన్కౌంటర్లో పాత్ర. మహిళా కమాండోలు కీలకంగా వ్యవహరిస్తున్నారు అని ఇచ్చారు. సో ఇవండి మొత్తం 4 పత్రికల్లో వార్తాంశాలు. సో చివరి వరకు చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ.